చెప్పాలా మా మనందరికీ మాకు బాసులు అంటాడు చెప్పాలంటే మా గురువు గారికి ఆయనే చాలా సినిమాలు కాంబినేషన్లో పడ్డాయి కాబట్టి ఈవి శశినాథ్ గారికి ఆయన గుర్తు చేసుకుంటూ మా అల్లరి ఈజ్ బ్యాక్. ఇది చాలా కాన్ఫిడెంట్గా అల్లరి ఈజ్ బ్యాక్ అనే కార్డు ఇక్కడ వేయడం జరిగిందండి. ఎందుకంటే ఈ సినిమాలో ఎంత కంటెంట్ ఉందో మాకు తెలుసు కాబట్టి. ఎవరైతే నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నరేష్ గారు సీరియస్కి వెళ్ళిపోయారు, ఎట్రా కామెడీ చేయరా అంటే అది ఉంది. ఆయన ఆల్రెడీ చాలా సినిమాల్లో అగ్రెషన్ చూపించి ఉన్నారు. మళ్ళీ కామెడీ సినిమా ఎప్పుడు చేస్తారని వెయిట్ చేస్తున్న టైంలో ది బెస్ట్ ఫుల్ మీల్స్ ఫర్ దెమ్ అదరగొట్టారు సార్. మేము నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసిన సినిమా అండి ఇది. అండ్ ఆ రాజీవ్ గారు మా ప్రొడ్యూసర్ గారు చాలా సింపుల్గా ఉంటారు. ఆయన ఎంత సింపుల్గా ఉన్నా సరే ఆయన సినిమా మాత్రం థియేటర్లో అల్లరి చేయడం ఖాయం. అలాగే మా మల్లికి నా బెస్ట్ ఫ్రెండ్ తనకి ఇది డెబ్యూ సినిమా. ఈ సినిమాతో తను పెద్ద స్థాయికి వెళ్ళిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. As part of Chilaka Productions, we are very thankful to Hiro Garu, Naresh Garu. I think we had a journey, a beautiful journey during this film, and Hiro Garu support and the confidence he gave in each step that we took, we will always remember. Thank you so much, and I want to congratulate our company, Chilaka Productions, part of Green Gold. You know, a long journey in films, and I want to thank Aburi Garu specifically, sir. చేసి ఈ ప్రాజెక్ట్ని పైకి తీసుకొచ్చారు. చోటకి ప్రసాద్ గారు, ఐ మీన్ హీస్ మ్యాజికల్ విత్ హిస్ ఎడిటింగ్ స్కిల్స్. మూర్తి గారు, ఆల్ ద ఆర్ట్ ఇస్ క్లియర్లీ షోన్ ఇన్ ద ఫిలిం, అండ్ ఆల్ ది కాస్ట్ అండ్ క్రూ. మల్లి గారు ఫర్ షూర్, థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ ఫస్ట్ ఫిలిం అండి. సో కామెడీ అంటే నాకెంత ఇష్టమో మీ అందరికీ తెలుసు. అసలు కామెడీ టైమింగ్ ఉన్న యాక్టర్తో పనిచేసినప్పుడు అదొక రకమైన హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ నాకు చాలా రోజుల తర్వాత నరేష్ గారితో వర్క్ చేసాక వచ్చింది. ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్, అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిలిం. ఇది ఇంకా టీజర్ లాంచే కాబట్టి అన్ని విషయాలు ఇక్కడే చెప్పేసుకుంటే బాగుండదు కాబట్టి మెల్లమెల్లగా మాట్లాడుకుందాం. హోప్ యూ లైక్ ద టీజర్. ఇఫ్ యూ లైక్ ద టీజర్ డెఫినెట్లీ దయచేసి సోషల్ మీడియాలో షేర్ చేయండి. అండ్ లైక్ ఇవన్నీ అలవాటు అయిపోయింది. అలవాటు కాదు, అవసరం. అండ్ వెరీ మచ్ స్ట్రాంగ్ ఇస్ సోషల్ మీడియా దీస్ డేస్. సో నచ్చినప్పుడు ఇట్స్ జస్ట్ లైక్ నార్మల్ థింగ్ కాబట్టి, బికాజ్ ఐ డూ దట్, అందుకే చెప్పాను. అండ్ యా, థ్యాంక్స్ టు ఎవ్రీబడి హియర్. మళ్ళీ మనం నెక్స్ట్ ఈవెంట్లో ఖచ్చితంగా మాట్లాడుకుందాము. ఈ సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అండ్ థ్యాంక్స్ మంజుష, ఎంత 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 బాగా చేస్తున్నావు అంటే యాంకరింగ్. ఐఎమ్ టేకింగ్ దిస్ 1 minute ఫర్ యూ. బీన్ సీయింగ్ యూ ఫ్రమ్ లాంగ్ టైమ్. అన్ని పాయింట్స్ నీట్గా కవర్ చేసి స్టడీగా. ఆల్ ది వెరీ బెస్ట్ యూ. గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి రాస్తున్నప్పుడు కానీ, నరేష్ గారితో కూర్చున్నప్పుడు కానీ, డిస్కస్ చేస్తున్నప్పుడు కానీ, కిక్ చేస్తున్నప్పుడు వచ్చిన ఒక కిక్ ఉంటుంది కదా, అలాంటి కిక్ ఈ సినిమా డిస్కషన్స్లో రాస్తున్నప్పుడు కానీ, చేస్తున్నప్పుడు కానీ, చూస్తున్నప్పుడు కానీ వచ్చింది. అందరూ నవ్వుకున్నాం. అంటే వస్తున్నప్పుడు వితౌట్ రీ రికార్డింగ్ అక్కడ నవ్వు కనిపిస్తోంది అంటే, విత్ రీ రికార్డింగ్ క్యాప్టివ్ ఆడియన్స్ మధ్యలో ఒక థియేటర్లో నవ్వులు చాలా ఎక్కువ వస్తాయని నా నమ్మకం. సో అంత బాగా వచ్చింది. ఎడిటింగ్ చూసినప్పుడు కానీ, అందరం కూర్చొని చూసుకుంటున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అండ్ ఈ సినిమాకి ప్రత్యేకంగా ఇద్దరు డెబ్యూ అనుకోవచ్చు. ఒకటి చిలకా ప్రొడక్షన్స్, 2 మల్లి అంకం. చిలకా ప్రొడక్షన్స్లో రాజీవ్ గారు, మన భరత్ గారు, వీళ్ళిద్దరు ఏంటంటే ఒక రామలక్ష్మణులు, ఒక కృష్ణార్జునులు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే రాజుగారు, శిరీష్ గారు. రాజుగారు ముందు ఉంటారు, శిరీష్ గారు వెనకాల ఉంటారు కదా, అలా రాజీవ్ గారు ముందు ఉంటారు, భరత్ గారు వెనకాల ఉంటారు. అంత చక్కగా వాళ్ళిద్దరు కోఆర్డినేషన్ అద్భుతం అండి. చాలా చక్కగా డీల్ చేస్తారు. మనుషుల్ని డీల్ చేసే విధానంలో చాలా చక్కగా హ్యాపీగా ఉండేలాగా, అవతల మనిషి చాలా హ్యాపీగా ఉండేలా, అందరికీ నచ్చేలాగా ఆయన వాళ్ళిద్దరి స్థాయిని మర్చిపోయి మనందరినీ ఆనందంగా ఉంచే వ్యక్తులు వాళ్ళిద్దరు. వాళ్ళకి చాలా మంచి జరుగుతుందని నా నమ్మకం. అండ్ మళ్ళీ అంకం, నాకు ఎప్పుడూ సాయి కిరణ్ అడవి దగ్గర నుంచి పరిచయం. ఆయన ఈ సినిమాతో డైరెక్టర్ అవుతున్నారు. దాంట్లో నేను కూడా పార్ట్ అయ్యాను. నాకు కూడా డైలాగ్ రాసే అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ మల్లి గారు. నరేష్ గారు, 4వ సినిమా నాకే ఆయనతోటి. 4వ సినిమా కూడా ఎంత అల్లరి చేస్తామో అంత సామాజిక బాధ్యతతోనే చేశారు.
సో ఈ సినిమా టీజర్ లాగే మొత్తం సినిమా అంతా నవ్వుకుంటూ చాలా హ్యాపీగా చూసే సినిమా అవుతుంది. మా ప్రొడ్యూసర్ రాజీవ్ గారికి, నరేష్ గారికి థ్యాంక్స్ అండి. అండ్ అబ్బురు గారికి, ప్రసాద్కి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్స్. మీరు టీజర్ అయితే ఎలాగా చూసి నవ్వుకున్నారో ఈ సినిమా కూడా అలాగే ఉంటుందండి. హ్యాపీగా అందరూ నవ్వుకుంటూ ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. అందరికీ నమస్కారం, ముఖ్యంగా ప్రెస్ అండ్ మీడియాకి. ఫస్ట్ థ్యాంక్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఇవి సత్యనారాయణ గారు పెట్టిన టైటిల్ మేము వాడుతున్నాం, మా మీద పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ టైటిల్ ఇచ్చినందుకు నరేష్ గారు కూడా థ్యాంక్ యూ. చిలక ప్రొడక్షన్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ది ఫస్ట్ ఫిలిం ఆ ఒకటి అడక్కు. ఆల్మోస్ట్ 20 years నుంచి నాకున్న డ్రీమ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ అవ్వాలి, తెలుగు సినిమా తీయాలి అని. నాకు 20 years ఎందుకు పట్టింది అంటే, ఒకటి నాకు అందరూ అడ్వైజ్ ఇచ్చిన వాళ్ళు, సినిమా పెట్టి ఒకవేళ డబ్బులు పోతే కుటుంబం రోడ్డు మీద రాకూడదు, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో నాకు అర్థమైంది ఏంటంటే అండి, అట్లీస్ట్ అందరూ చెప్పింది ఏంటంటే, ఒక సినిమా గురించి ఆలోచించకుండా ఒక 4-5 సినిమాస్ తీస్తే ఎక్కడొక్కటి సక్సెస్ చెందుతుంది. సో ఆ పాయింట్ నాకు అర్థమైంది బాగా. సో అందుకని నేను కొంచెం టైం తీసుకొని 2 years బ్యాక్ మల్లి గారు, డైరెక్టర్ గారు కలిశారు. నాకు ఆల్మోస్ట్ 10 years పైనుంచి తెలుసు అతను, అండ్ నాకు స్టోరీ పిచ్ చేస్తూనే ఉన్నారు. సో రీసెంట్లీ 2 years బ్యాక్ ఈ సినిమా స్టోరీ చెప్పారు, నాకు చాలా బాగా నచ్చింది. అయితే నేను అతనికి చెప్పాను, చేస్తే అల్లరి నరేష్ గారి లాంటి హీరో ఉంటే కానీ చేయటం మజా లేదు, ఇలాంటి సినిమా ఈ స్టోరీకి ఓన్లీ అల్లరి నరేష్ గారే కరెక్ట్ అని అన్నాను. ఆఫ్టర్ దాట్ అఫ్ కోర్స్ అతను రీచ్ అయ్యి స్టోరీ చెప్పి, దెన్ హీ ఇంట్రొడ్యూస్ టు అబ్బూరి గారు. అతను ఈ స్టోరీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. దెన్ హీరో గారు అగైన్ కామెడీ పాయింట్స్లో ఈజ్ వెరీ క్రియేటివ్ పర్సన్ అని నాకు అర్థమైంది. దాట్ ఐఎమ్ వర్కింగ్ విత్ సచ్ అ గ్రేట్ పర్సనాలిటీ, టాలెంటెడ్ పర్సన్. అన్నిట్లో ఐ మీన్ హ్యాండ్సమ్ లుకింగ్, క్రియేటివ్, డైలాగ్ డెలివరీ అమేజింగ్, కామెడీ అదిరింది. ప్రతి ఫ్యాక్ట్లో ఈజ్ వెరీ ట్రూలీ హంబుల్ పర్సన్, అండ్ I think I'm very happy to and work with him, and I'm looking forward, hopefully in the future again we would like to work with you, sir. ఆ పాట సినిమా సాంగ్ షూటింగ్లో ఇంకోటి గుర్తొచ్చింది, హరితేజ గారు ఆ సాంగ్లో డ్యాన్స్ చేశారు. అండ్ అగైన్ డ్యాన్స్ అంటే డ్యాన్స్ కాదండి, అఫ్కోర్స్. సో షీ వాజ్ పార్ట్ ఆఫ్ ద సాంగ్ అండ్ షీ వాజ్ సింప్లీ అమేజింగ్, అవుట్ స్టాండింగ్. అండ్ అవర్ డాన్స్ మాస్టర్ గారు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ తీసుకొచ్చారు అప్పుడు. అఫ్ కోర్స్ షీ ఈస్ వెరీ వెరీ టాలెంటెడ్, ఐ థ్యాంక్ హర్ ఫర్ దాట్. దెన్ ఒకటి ముఖ్యంగా నేనేం చెప్పాలనుకున్నా అంటే అండి, లాస్ట్ ఇయర్ అంటే 2023లో మొత్తానికి తెలుగు ఇండస్ట్రీలో 317 తెలుగు ఫిలిమ్స్ రిలీజ్ అయ్యాయి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు ప్రేక్షకులకి ఒక సెల్యూట్. ఎందుకంటే ఇన్ని సినిమాలు వచ్చినా మన వాళ్ళు ఓపిక్గా చాలా సినిమాలు థియేటర్లో వెళ్ళి చూశారు, తర్వాత మిస్ అయితే టెలివిజన్, ఓటీటీ ప్లాట్ఫామ్లో చూశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఆడియన్స్కి కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. మనకి ఇన్ని ఫిలిమ్స్ని సపోర్ట్ చేసినందుకు ఆడియన్స్కి థ్యాంక్ యూ చెప్పాలి. ఇప్పుడు బాలీవుడ్లో చూస్తే 218 ఫిలిమ్స్ రిలీజ్ అయ్యాయి, మంది 317. సో ఇది సంథింగ్ టు బి ప్రౌడ్ ఆఫ్ యాజ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. కానీ ఒక్కటి ఇంపార్టెంట్ ఏం నోట్ చేయాలంటే అండి, దీంట్లో మనకి గుర్తుండిపోయే సినిమా అనేవి చాలా తక్కువ ఈ 317 ఫిలిమ్స్లో. సో అది చేయాలి అంటే మనందరికీ, అంటే ఫ్రమ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, రైటర్, యాక్టర్, టెక్నీషియన్స్, డిఓపి, ఎడిటర్, ఎవ్రీ సింగిల్ పర్సన్ హార్ట్ నుంచి పనిచేస్తే కానీ మనము ఒక బెస్ట్ అవుట్పుట్ తేవాలనేది ఈ రోజుల్లో సామాన్యం పని కాదు. సో అఫ్ కోర్స్ మన హీరోలు, మన ఇండస్ట్రీలో మెనీ సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు, చాలామంది సక్సెస్ఫుల్ హీరోస్ ఉన్నారు. కానీ యాజ్ చిలక ప్రొడక్షన్స్ మేము అనుకున్న మా ప్లాన్ ఏంటంటే ఫ్యూచర్కి
గుర్తుండిపోయే మంచి తెలుగు సినిమాలు చేయాలని ఈ ఫీల్డ్కి వచ్చాం. ఆఫ్ కోర్స్ మేము బిజినెస్ కోసమో గ్లామర్ కోసమో ఈ ఫిల్మ్లో రాలేదు. మా ప్యాషన్ కొద్దీ, మా ఇంట్రెస్ట్ కొద్దీ మంచి సినిమాలు తీయాలి అని ఈ ఫీల్డ్లో వచ్చాము. అండ్ వీ నీడ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ప్రెస్, మీడియా and all the elders in the industry, all the seniors, all the support from pretty creative person in this industry in order to succeed. Thank you, and again I want to thank my entire team of Avakati Adakku, from DOP Surya Garu to mana Murthy Garu, art director. Bharat of course has been great. Yeah. So Ravi garu, of course, editor garu, I mean, film first cut చూసాక ఐ వాజ్ వండరింగ్ కి మనకి ఫిల్మ్ లెంత్ 3 hours వచ్చింది ఏంటి అని. ఎడిటర్ గారు కూర్చున్నారు, మ్యాజిక్ జరిగింది. అండ్ ఐ మీన్ నా కళ్ళ ముందు ట్రాన్స్ఫార్మ్ అయింది ఒక బ్యూటిఫుల్ పిక్చర్ ఇంటూ మచ్ మోర్ బ్యూటిఫుల్ పిక్చర్. చాలా థ్యాంక్స్ అండి ఎడిటర్ గారు. అండ్ అఫ్ కోర్స్ ఆల్మోస్ట్ పెద్ద స్టార్స్ అందరూ, పెద్ద కామెడీ స్టార్స్ అందరూ మా ఫిల్మ్లో పనిచేశారు. And of course, heroine Faria, she should be here anytime. She has been chala outstanding performance after kuda, and we are thankful after ma film case chepparani, and we are very glad. And overall we are looking forward for Chelaka Productions to do much more beautiful films. More important ga Avakati Adakku anedi family entertainment cinema. We want to give అవర్ ఆడియన్స్, తెలుగు ఫ్యామిలీ ఆడియన్స్ కలిసి వెళ్ళే సినిమా ఇది. సినిమా చాలా బాగుంటుంది, తప్పకుండా అందరూ థియేటర్స్లో వచ్చి చూడండి. అంటే ముందుగా ఆవకటి అడక్ గురించి ఒక క్లారిఫికేషన్ చెప్పాలి. ఇది ఆ సినిమా సీక్వెలో లేకపోతే ఆ సినిమాకి ఈ సినిమాకి ఎటువంటి సంబంధం లేదు. ఆ సినిమాలో పెళ్లి కాకుండా సెటిల్ అవ్వకుండా, జీవితంలో సెటిల్ అవ్వకుండా పెళ్లి చేసుకునేవాడు కథ అది. మా ఫాదర్ చేసిన ఆవకటి అడక్. దీంట్లో సెటిల్ అయినా పెళ్ళి అవునాడు కదా. సో అది డిఫరెన్స్ ఉంది. సో ఆడికి ఏదన్నా అడిగినా పర్లేదు, కానీ పెళ్ళి ఎప్పుడంటే మాత్రం సర్రమని వచ్చేస్తుంటుంది. సో దాంట్లో మేము హ్యూమర్ చేసాం. అండ్ ఎప్పుడు ఇది సినిమా ఎప్పుడైతే మేము స్టార్ట్ చేసాం, రవి గారు నేను కూర్చుని ఒకటి అనుకున్నాం, అంటే చాలా రోజుల నుంచి మంజుష గారు చెప్పినట్టు అందరూ నాంది తర్వాత అన్ని సీరియస్ సినిమాలు అయిపోతున్నాయి, మళ్ళీ కామెడీ ఎప్పుడు, మళ్ళీ పాత కామెడీ సినిమాలు అలా రావాలి, వింటేజ్ నరేష్ కావాలి అని చాలా మంది అడుగుతున్నారు. దెన్ వి థాట్ అబౌట్ థింగ్ అండి, సార్ ఇలాంటి సినిమా చేస్తున్నాం, మరి క్లీన్ కామెడీ కావాలి, ఎక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా, స్పూఫులు లేకుండా, లేకపోతే ప్యారడీలు లేకుండా, అంటే మనం హెల్దీ కామెడీ, అంటే స్క్రిప్ట్ నుంచి క్రియేట్ చేసుకునే కామెడీ రావాలండి అని దాదాపు నాకు తెలిసి 8-9 months కూర్చుని ఈ సినిమా బిఫోర్ అది స్టార్ట్ అవ్వకముందు వి సాట్. ఎందుకంటే ఇది వాళ్ళందరికీ అంత ఇంపార్టెంట్, నాకు అంత ఇంపార్టెంట్, కమింగ్ బ్యాక్ టు మై స్ట్రెంగ్త్ కామెడీ. సో ఈసారి ఇంకా ఎక్కువ నవ్వించాలని. అలాగే కామెడీ అంటే నేను చెప్పాను ముందు నాంది ఫంక్షన్లోనే చెప్పాను, నేను ఏ సినిమా చేసినా చిన్న కంటెంట్ ఫిల్మ్ ఉంటుంది, దీంట్లో కూడా కంటెంట్ ఉంటుంది, దీంట్లో కూడా ఒక ప్రాబ్లం గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో అది కూడా కామెడీ వేలోనే చెప్తాం జరిగింది. అండ్ ఫరియా అబ్దుల్లా మీరు అన్నట్టు ఫస్ట్ టైం నాకు చాలా హ్యాపీగా ఉంది ఏంటంటే యాపిల్ బాక్సులు లేకుండా సెట్లో లేకపోతే కాళ్ళు లాగా చాపి నుంచుని డైలాగులు చెప్పకుండా ఫస్ట్ టైం ఫేస్ టు ఫేస్ చూసుకుని ఒక హీరోయిన్ తోటి వర్క్ చేశాను. అండ్ షీఈస్ వెరీ లవ్లీ, అంటే మంచి లవ్లీ యాక్టర్ అండి. అండ్ షీఈస్ వెరీ, అంటే జనరల్గా కామెడీ టైమింగ్ చాలా తక్కువ మందికి ఉంటుంది. షీ హాస్ దట్ ఫెంటాస్టిక్ కామెడీ టైమింగ్, వెరీ గుడ్ డాన్సర్ అండ్ వెరీ అంటే మంచి పర్ఫార్మర్. అండ్ అలాగే సినిమాలో పనిచేసిన హరితేజ గారికి, వెన్నెల కిషోర్ గారికి, ఇందాక ఆవిడ చెప్పినట్టు జేమీ లివర్, మన జానీ లివర్ గారు అమ్మాయిని ఫస్ట్ టైం తెలుగులో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. షీ హాస్ డన్ అ పార్ట్ వెరీ బ్యూటిఫుల్లీ. అండ్ ఆవిడని చూస్తుంటే నాకు అంటే ఒకప్పుడు యంగర్ వర్షన్ ఆఫ్ కోవేసర్లా, అంటే అంత ఎనర్జీ చేస్తుంది ఆ అమ్మాయి. సో ఐ విష్ షీ కూడా గెట్ మనీ, అంటే మన ఎక్కువ తెలుగు సినిమాల ఆఫర్లు వస్తాయని డెఫినెట్గా రావాలని కోరుకుంటున్నాను. అండ్ మా డైరెక్టర్ మల్లి గారు, సో ఇట్స్ ఫస్ట్ ఫిలిం, అండ్ ఎక్కడ కాన్ఫిడెంట్గా తీసి ఎక్కడ భయపడకుండా, టెన్షన్ పడకుండా, అండ్ ఆయనకి అంత సపోర్ట్ రాజీవ్ గారు, బికాస్ దే బీన్ నోయింగ్ ఇన్, అండ్ వాళ్ళకి దాదాపు 20 సంవత్సరాల నుంచి పరిచయం కాబట్టి, సో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుని, ఒకరిని అర్థం చేసుకుని అంత ఒక మంచి వాతావరణంలో జరిగింది షూటింగ్. అండ్ ఏమీ లేదంటే ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ, మీకు అందరికీ తెలుసు కోవిడ్ వచ్చింది 2019-20లో. దాని తర్వాత ఇండస్ట్రీ సినిమాలకి థియేటర్కి జనాలు వస్తారా, ఓటీటీలు పెరుగుతాయా, సినిమాలు థియేటర్లో చూస్తారా, ఓటీటీలో చూస్తారా, ఇలాంటి చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి.
దాని తర్వాత మళ్ళీ స్లోగా పుంజుకుంది, కొంచెం అలా వస్తూ ఉంది. సో ఇలాంటి పాయింట్ ఆఫ్ టైంలో ఇది చాలా రిస్కెస్ట్ పాయింట్ ఆఫ్ టైం అండి. సో ఎనీ ప్రొడ్యూస్ టు కమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ. సో హ్యాట్స్ ఆఫ్ టు రాజీవ్ గారు ఫర్ గెటింగ్ ఇన్ టు, అంటే మీ ప్యాషన్ నమ్మి ఇలాంటి టైంలో కూడా మీ సిచ్యువేషన్లో వచ్చారు. సో మా వంతుగా మీ అందరూ 100% హార్డ్ వర్క్ చేసాం. అండ్ ప్లీజ్ మీరు కూడా ప్రెస్ వారు కానివ్వండి, పేపర్ కానివ్వండి, లేకపోతే వెబ్సైట్లు కానివ్వండి, టెలివిజన్ వారందరూ ఇలాంటి కొత్త ప్రొడ్యూసర్ని ఎంకరేజ్ చేయండి. వాళ్ళు నాతోటి కాదు, చాలా మందితో సినిమాలు చేయాలి. సో ఇలాంటి ప్రొడ్యూసర్స్ అవసరం. సో ప్లీజ్ ఈ సినిమాని మ్యాక్సిమం ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు. అండ్ మా చోటా గారు ఆయన కత్తిరేసింది. సో ఫస్ట్ డే నుంచి మీరు అనుకుంటుంది ఏంటంటే లెంత్లు ఉండకూడదండి ఈ సినిమా. అంటే అసలు ఎంత ఫాస్ట్గా అయిపోయింది, అంటే ఫస్ట్ హాఫ్ అంత ఫాస్ట్గా అయిపోయింది, సెకండ్ హాఫ్ అంత ఫాస్ట్గా, ఇంకా కొంచెంసేపు ఉంటే బాగుండేది అని అనుకోవాలండి. సో దాదాపు 2 hours 5 minutes క్రిస్ప్గా కట్ చేసాం. సో థ్యాంక్ యూ ప్రసాద్ గారు, అలాగే మా డైరెక్టర్ మూర్తి గారికి. అండ్ మాకు బాగా బ్యాక్ బోన్ ఈ సినిమాకి, వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అండ్ బ్యాక్ బోన్ మా డిఓపి సూర్య గారు. ఆయన రాలేదు ఇవాళ, బట్ థ్యాంక్ యూ సూర్య గారు. నన్ను కానీ అందరూ ఆ సినిమా ప్రతి ఫ్రేమ్ని చాలా రిచ్గా, చాలా లావిష్గా చూపించారు. సో థ్యాంక్ యూ ఎనీవన్. అండ్ ఎవరినైనా పేర్లు మిస్ అయ్యి ఉంటే సారీ. భరత్ గారు సారీ అండి. అండ్ దే బీన్ లైక్ ఇందాక ఆయన చెప్పినట్టు వీళ్ళిద్దరు బాపు రమణ లాగా తిట్టుకుంటారు, అంటే నేను చూశాను కదండి, వాళ్ళు కొట్టుకుంటాం కూడా చాలా క్యూట్ కొట్టుకుంటారు, అలా అడుగుతారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. నాకు తెలిసి మెగా మీద, మీ మీద కూడా అంత అలిగి ఉంటాడు రాజీవ్ గారు, ఆయన మీద తెలిగినంత. సో ఐ విష్ ద ఎంటైర్ చిల్కా ప్రొడక్షన్ టు ద ఫస్ట్ వెన్యూ. ఇప్పుడు వెంచర్ వచ్చింది, ఇలాగే సక్సెస్ఫుల్ ఈ సినిమా సక్సెస్ అయ్యి ఇంకా మరెన్నో సినిమాలు చేసి సక్సెస్ఫుల్ బ్యానర్గా నిలబడాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. మీ ప్రొఫైల్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీరు చాలా ఐపీస్ ఉన్నాయి మీ దగ్గర, హోమ్ గ్రోన్ ఇవి కామిక్స్ ఉన్నాయి మీ దగ్గర, అండ్ యువర్ ఇంటూ చాలా చిల్డ్రన్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కూడా రన్ చేశారు. వెరీ ఇంట్రెస్టింగ్ ప్రొఫైల్. మీకు ఫిలిమ్స్లోకి వచ్చే ఇంట్రెస్ట్ ఏంటండి? సార్ ఇప్పుడు మా గోల్ ఏంటంటే అండి, ఫస్ట్ మాకు ఇన్ ద లాంగ్ రన్, ఇప్పుడు మీరు చెప్పినట్టు మనకి మేము చేసే వర్క్లో పిల్లలకి ఎక్కువ మటుకు ఫోకస్ చేసే సినిమాలు యానిమేషన్ తీస్తున్నాం, కార్టూన్స్ బేసికలీ అనేది. అది మేము ఎక్కువ మటుకు ఫోకస్ చేసి లాస్ట్ 20 years అవే చేస్తున్నాం. 6 యానిమేషన్ ఫిలిమ్స్ మేము తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్నిట్లో రిలీజ్ చేసాం. అవన్నీ చేశాక మాకు అర్థమైంది ఏంటంటే అండి, లైవ్ యాక్షన్ ఇక్కడ ఉంటే పబ్లిక్ వస్తారు. సో రేపు మేము తీయబోయే ఫిల్మ్స్ ఎక్కువ మటుకు పిల్లలకి ఫ్యామిలీ పరం సినిమాలు తీయాలనుకుంటున్నాం. అది తీయాలంటే ఫస్ట్ ఇలాంటి సినిమా తీస్తే మాకు కూడా ఇండస్ట్రీ గురించి అర్థమవుతుంది. ఎక్కువ మటుకు టుడే ఆడియన్స్కి ప్రిఫరెన్స్ ఏంటి, యూత్ ఆడియన్స్, మెయిన్ సినిమా గోయింగ్ ఆడియన్స్ అండ్ ఏజ్ గ్రూప్ 18 to 40. ఈ ఏజ్ గ్రూప్లో ఎలాంటి సినిమాలు చూస్తున్నాం ఇవన్నీ రీసెర్చ్ చేసి వి ఫెల్ట్ ఇలాంటి జానర్ విల్ బి బెస్ట్. యాక్చువల్గా టెలివిజన్ స్పేస్లో మీరున్న సెగ్మెంట్లో అసలు కాంపిటీషన్ చాలా తక్కువ, యూనిక్ స్పేస్, అది కాంపిటీషన్ తక్కువ కదా. అలాంటిది ఈ ఫిలిమ్స్లో అంటే ఇట్స్ వెరీ రిస్కీ బిజినెస్. దీంట్లోకి రావడానికి కారణం ఏంటి సార్? ఫిలిమ్స్ కన్నా యానిమేషన్ ఇంకా రిస్కీ బిజినెస్. అది ఎందుకంటే యానిమేషన్లో ఆల్మోస్ట్ మా ఆఫీస్లో 700 మంది పనిచేస్తున్నారు. ఎనీథింగ్ ప్లాన్ అటు ఇటు అయితే 700 మంది ఫ్యూచర్ మీద డిపెండ్ అయ్యే ఇది. సో అందుకనే మేము చాలా డీప్గా ఆలోచించి వి థాట్ ఇలాంటి మనం ఈ ఇండస్ట్రీకి వస్తే బలంతో రావాలి, లాంగ్ టర్మ్ ఉండాలి అనే వచ్చాము. అండ్ ఇవాళకి ఉన్న డెఫినెట్లీ ఎనీ బిజినెస్ ఇస్ రిస్కీ అండి, ఫిల్మ్ బిజినెస్ అయినా కానీ ఏదైనా రిస్కీయే. ఇప్పుడు మాకున్నది నాలెడ్జ్ ఎక్కువ మటుకు క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మేము ఫ్రమ్ క్రియేటివ్ పీపుల్ ఎస్పెషలీ రైటర్స్, టెక్నీషియన్కి మాకు చాలా గౌరవం, రెస్పెక్ట్. యాక్టర్స్కి అందరికీ, ఎందుకంటే వాళ్ళు పడే కష్టము అందరికి అర్థం కాదండి. అండ్ వీ నీడ్స్ పీపుల్, మా లాంటి కంపెనీస్ హ్యావ్ టు ఎంకరేజ్ ఇలాంటి టాలెంట్ అండి. అండ్ మా గోల్ ఏంటంటే ఫ్రమ్ కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలని వీ వాంట్ టు బీ షూర్, ఫ్రమ్ నాట్ ఓన్లీ యాక్టర్స్, డైరెక్టర్స్ కానీ, రైటర్స్ కానీ, న్యూ కమింగ్, అప్కమింగ్, ఆల్ ఎనీ టాలెంటెడ్ పర్సన్ మేము ఎంకరేజ్ చేయాలని మేము కోరుకుంటాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అబ్బూర్ రావు గారు. సార్, నరేష్ గారిని ఈ మధ్యకాలంలో ఎప్పుడు అడిగే క్వశ్చన్, ఎవరు అడిగినా సరే అడిగే క్వశ్చన్ ఏంటంటే కామెడీ సినిమాలు ఎందుకు చేయట్లేదండి అని అంటారు. ఆయన చెప్పే ఒక ఆన్సర్ ఏంటంటే జనాల్లో సెన్సిటివిటీ అనేది బాగా పెరిగిపోయింది, ఇప్పుడు ఈజీగా మనోభావాలు అనేవి హట్ అయిపోతున్నాయి, కామెడీ చేయడం అనేది చాలా రిస్క్ అయిపోయింది, ఒకప్పట్లో లేదు అని చెప్పేవారు.
ఇలాంటి స్క్రిప్ట్ రాసేటప్పుడు, డైలాగ్స్ రాసేటప్పుడు ఎలాంటి కేర్ తీసుకున్నారు? అంటే యాక్చువల్గా ఇప్పుడు ఫ్యాట్ షేమింగ్ అనో లేకపోతే ఈ మ్యారేజ్ షేమింగ్ అనో రకరకాల కాన్సెప్ట్లో అందరి మనోభావాలు హట్ అవుతున్నాయి ఇప్పుడు బయట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో హీరో మనోభావాలు దెబ్బతింటండి ఎక్కువ. మేమిద్దరం కూర్చున్నప్పుడు అసలు అలాంటివి లేకుండా ఫన్ ఎలా చేయాలి అన్న దాని మీదే ఫస్ట్ ఎక్సర్సైజ్ చేశాం. అండ్ చాలా సెన్సిటివ్గా చిన్నది ఏదైనా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే దాంట్లో వచ్చే ఫన్ వేరు. మోర్ దాన్ ఏ డైలాగ్, ఒక సిచ్యువేషన్ ఉంటే ఆ సిచ్యువేషన్లో ఎలాంటి మాట అయినా పలికేస్తుంది, చిన్న ఫన్ క్రియేట్ చేసేస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్ ఈ కథలో ఉంటాయి కాబట్టి మాకెంత కష్టం అవ్వాల. కాకపోతే కొత్త ఏంటి అన్న ఒక్క పాయింట్ దగ్గర ఎక్కువ ఆలోచించాం, ఎక్కువ వర్క్ చేసాం. నరేష్ గారు, మీరు ఇందాక ఆ క్వశ్చన్కి ఎక్స్టెన్షన్ ఏంటంటే వరుసగా కామెడీ సినిమాలు చేసిన రోజులు ఉన్నాయి, వరుసగా ఏంటంటే సీరియస్ సినిమాలు చేసిన రోజులు ఉన్నాయి. మీరు ఒకటి ఏంటి మంచి స్ట్రాటజీ ఏంటని ఏదన్నా ఐడియా వచ్చిందా మీకు? అంటే ఎక్కువ సీరియస్ సినిమాల మధ్యలో అప్పుడప్పుడు కామెడీ సినిమాలు చేయడం కరెక్ట్ స్ట్రాటజీయా? కామెడీ సినిమాల మధ్యలో అప్పుడప్పుడు సీరియస్ సినిమాలు చేయడం కరెక్ట్ స్ట్రాటజీ అనుకుంటున్నారు? అలా అని కదండి, ఎక్కువ ఒకటే చేస్తే మీరే అంటారు ప్రతిసారి. అంటే నేను దాదాపు 50 అంటే డిఫరెంట్ సినిమాలు ట్రై చేయరా, కొత్తగా చేయరా అని మీరే అడిగారు అప్పుడు. అంటే అంతేనండి. అంటే ప్రాబ్లీ అంటే ఈ 3 సంవత్సరాలు సీరియస్గా చేసిన సినిమాలు 3ఏనండి. అదేదో నేను అంటే టైం తీసుకున్నాను కానీ సంవత్సరం ఉంది. కానీ జనాలకి అంటే మనందరికీ ఏంటంటే తెలియకుండా ఆ నాంది తర్వాత ఒక 5-6 సినిమాలు సీరియస్ సినిమాలు చేసాను అన్న ఫీలింగ్ వచ్చింది. సో చాలా మంది అడుగుతుంటారండి. బట్ అదే నేను అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్తానండి. ఇవాళ కితకితలు అన్న సినిమా ఇవాళ తీస్తే బాడీ షేమింగ్ అంటారు. అంటే ఒకళ్ళ కలర్ గురించి మాట్లాడకూడదు, ఒకళ్ళ గురించి అంటే ప్రతి దానికి చాలా సెన్సిటివ్గా ఉన్నాం. సో సెన్సిటివ్ అంటే బయట ఎవరిని ఇబ్బంది పడకుండా కామెడీ క్రియేట్ చేయడం అనేది చాలా కష్టం అండి. సో అందుకనే టైం తీసుకుంటున్నాను. కామెడీ స్క్రిప్ట్లో ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు డూ కామెడీ. అంటే నాకు ఇన్ఫ్యాక్ట్ సీరియస్ సినిమాల కంటే కామెడీ సినిమాలు అయితే నెంబర్ ఆఫ్ డేస్లో తక్కువలో కూడా అయిపోతుంది. అలా అని కాకపోయినా అంటే వచ్చే కామెడీ మంచిది ఉండాలండి. అంటే నాకు ఈ మధ్యకాలంలో అంటే చాలామంది కథలు చెప్పారు, ఎక్కడో తెలియకుండా స్పూపులు చేస్తాం, లేకపోతే ప్యారడీలు చేయటం, లేకపోతే డబుల్ మీనింగ్ డైలాగులు రాయటం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయండి. ఎలా కాకుండా అంటే నాకంటూ నేను ఫస్ట్ ఫాదర్ నాకు నేర్పించింది ఏంటంటే కామెడీ సినిమా అంటే ఫ్యామిలీస్ నలుగురు వస్తారు, 4 టికెట్లు ఎగుతాయి. సో ఎవరిని ఆ నలుగురు పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు, పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. అలాంటి స్క్రిప్ట్ ఏదైనా ఉంటే దాంట్లో హెల్దీ కామెడీ ఉంటే చేద్దామని ఫిక్స్ అయ్యానండి. డైరెక్టర్ మళ్ళీ అంకం గారు, అండ్ ఐ రియల్లీ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ బికాస్ ఆ ఒక్కటి అడక్ అన్నది ఒక లెజెండరీ డైరెక్టర్ని ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్ అది. ఆయన కథ కోసం ఎంత కష్టపడ్డారు ఆ రోజున. ఏవిఎంకి చేశారు, ఏవిఎం లాంటి బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్. నౌ దట్ యంగ్ ప్రొడ్యూసర్ అండ్ న్యూ ప్రొడ్యూసర్ ఈస్ కమింగ్ త్రూ దిస్ ఫిల్మ్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ. మీరు యాజ్ ఎ డైరెక్టర్ మల్లి గారు, మీరు ఇప్పుడు అలాంటి ఒక అంత పెద్ద హిట్ ఆ రోజున ఈవి సత్యనారాయణ గారికి అది 4వ సినిమా, చాలా పెద్ద హిట్. ఏవిఎం ప్రొడక్షన్స్, ఇళయరాజా గారి మ్యూజిక్, చాలా సో మచ్ వెంట్ బిహైండ్ దట్ ఆ ఒక్కటి అడుక్కు సినిమా. ఇప్పుడు మీరు ఈ సినిమాని ఫస్ట్ అటెంప్ట్లోనే ఆ టైటిల్తో చేసినప్పుడు మీకు అసలు వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండి? దీనికి టైటిల్ ఎందుకు పెట్టాలనిపించింది? జస్ట్ యూ వాంటెడ్ టు రిపీట్ దట్ హిట్ బజ్ అబౌట్ ది టైటిల్? కాదు సార్, ఇది యాక్చువల్ కథకి సంబంధించింది. కథకి కావాలి కనుక 100% పెట్టవలసి వచ్చింది. ఈవీవి గారిది ఆ టైటిల్ని ఎన్హాన్స్ చేసినట్టే ఉంటుంది తప్ప దానికి కించపరిచే విధంగా మాత్రం ఉండదు. ఓకే, కాదంటే ఈ కథను మీరు రాసుకున్నప్పుడు ఇన్ జనరల్గా దాని ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా మీ మీద? లేదండి. లేదా? లేదు. అంటే ఇది ఫస్ట్ నుంచి అనుకోలేదండి, ఆ ఒకటి టైటిల్ ఫస్ట్ నుంచి అనుకోలేదండి. అంటే దాని తర్వాత కూర్చుని ఎలాంటి టైటిల్ పెడదాం అని ఆలోచిస్తుంటే, అంటే జనరల్గా పెళ్లి కానివాడిని పెళ్ళి ఎప్పుడని అడుగుతారు, లేదంటే చదువు పూర్తి అయిపోయినట్టు ఎప్పుడు జాబ్ చేస్తున్నాం, ఏం కొత్తగా ఎప్పుడు సెటిల్ అవుతున్నాం, సో పెళ్ళి అయిపోయిన వాడిని పిల్లలు ఎప్పుడు, సో ఇవన్నీ అడుగుతుంటారండి జనరల్గా. సో అలాంటి టైంలో మనం ఏం చేస్తామండి, ఎవరిని అడుగుతుంటే చిరాకు అంటే మనకి ఆ ఒకటి అడగంటాం. సో అలాగే ప్రతిసారి హీరో సిచ్యువేషన్ అలాంటిది వస్తుంటుంది. సో దానికి రిలేటెడ్గా ఉంటుందని పెట్టాం కానివ్వండి, లేకపోతే క్యాష్ చేసుకుందాం ఇంకో ఉద్దేశం ఏమి మాత్రం లేదు. ఓకే ఓకే, అంటే ఇప్పుడు ఇందాక మీరు ఒక మాట అన్నారు, అందులో ఆ ఒక్కటి అడుక్కు సినిమాలో అందులో సెటిల్ అవ్వకుండా పెళ్లి చేసుకోవడం కానీ అదొక ప్రాసెస్, ఇందులో సెటిల్ అయి పెళ్లి అవ్వకపోవడం అనేది ఒక ప్రాసెస్ అని చెప్పి చిన్న కంపారిజన్ లాంటి డిఫరెన్స్ చెప్పారు మీరు.
ఈ రెండింటికి మధ్య ఉన్నది. సో ఈ రెండింటికి మధ్యన వాట్ యు రియల్లీ లైక్ అండి? ఇప్పుడు ఈ కంటెంట్ నచ్చిందా, లేకపోతే ఆ కంటెంట్ చేస్తే బాగుండి అనిపించిందా మీకు? ఆ ఒకటి అడుక్కు జంబలేడు పంబలేడు సినిమాని ముట్టుకోకూడదండి ఇప్పుడు. ఎందుకంటే నేను చాలా మంది అడిగారు, మొన్న కూడా ఈ మధ్యన ఎవరు వచ్చి జంబలేడు పంబ మళ్ళీ చేస్తే బాగుంటుంది అన్నారు. అంటే ఇన్ని క్లాసిక్స్ అండి. సో అంటే చాలా జనాలకు ఇష్టపడిపోయారండి. అంటే అలాంటి క్యారెక్టర్స్ ఉంది ఇప్పటికీ. జంబలేడు పంబ మన బ్రహ్మానందం గారు మేము ప్రతిరోజు నేను చూస్తుంటాను. సో ఒక్కసారి ప్రేక్షకులకు అంత వెళ్ళిపోయిన సినిమాలు మనం ముట్టుకోకూడదండి. సో అలాంటిది కాదు కానీ, బట్ ఒక టైటిల్ అంటే ఇదివరకు నేను కూడా అహనాపల్లి అంటని రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా పెడతాం జరిగింది. గమ్యం శ్రీకాంత్ గారి సినిమా కూడా ఉందండి, మళ్ళీ మా గమ్యం పేరు పెడతాం జరిగింది. సో ఈ సినిమాకి బాగుంటుంది టైటిల్ గా పెడతాం జరిగింది కానండి, ఇంకా వేరే ఉద్దేశం లేదండి. ఓకే, అబ్బుర్ రవి గారు అప్పుడు బట్ టీవీ సత్యనారాయణ గారు చాలా వరకు చెక్కున్నారు. అండ్ హాజ్ ఆల్సో ఎన్కరేజ్డ్ ఎల్బి శ్రీరామ్ గారికి ఆ స్కోప్ ఇచ్చి రాయడానికి. అవన్నీ కూడా ఒక మార్కింగ్, చాలా ఒక న్యూ వెర్షన్, న్యూ కాయినింగ్. ఆ డైలాగులన్నీ చాలా విచిత్రంగా జనాలను ఊపేసేశారు ఆ ఒక్కటి సినిమాలో. ఇందాకలా మన యాంకర్ అనుష్ గారు, మంజుష్ గారు కూడా చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఏమైనా న్యూ వెర్షన్ ఏమైనా పట్టుకొస్తున్నారా ఈ డైలాగుల్లోని? కాయినేజెస్ కానీ, లేకపోతే ఆయన మార్క్, చిన్న మార్క్, ఈవి సత్యనారాయణ గారి మార్క్ కనిపించేటట్టుగా? ఆయన చెప్పింది నేను చెప్తాను. ఆయన స్టైల్ని టచ్ చేయకూడదండి. ఈవి గారిది ఒక ప్రత్యేకమైన శైలి. అంటే ఆ స్పాంటేనిటీ కానీ, నాకు హలో బ్రదర్ కానీ, ఇంకోటి కానీ, అంటే గోడ మీద నాగార్జున గారు ఎక్కుతారు, అల్లుడు గారు అంటే, అల్లుడు గారా అయితే మామగారు, ఇది ఎవడు రాయలేడండి. ఆయన శైలి పట్టుకోవాలనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే అది టైగర్, అది అంతే. మనం తోలు కప్పుకోవాలి, తోలు ఎప్పుడు కప్పుకోకూడదు. చాలా లేట్ అయిపోయినా తెలుసు నాకు, షూట్ నుంచి వస్తున్నా. సో ఫర్గివ్ మీ. గుడ్ టు సీ యూ ఆల్. చాలా రోజులు అయినాయి. ఐ థింక్ ఒక 1 year తర్వాత నేను మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నా. అంటే ప్రమోషన్స్, ఈ ఎక్సైట్మెంట్, ట్రైలర్ లాంచ్, టీజర్ లాంచ్, ఇవన్నీ. సో చాలా ఒక ఎక్సైట్మెంట్ పెరుగుతుంది. అండ్ మామూలుగా లేదు ఎక్సైట్మెంట్ అండి. మళ్ళీ గారు మీతో చెప్పాలనుకున్నా కానీ ఇప్పటి వరకు చెప్పలే. టీజర్, పోస్టర్, కలర్స్, వైబ్, మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ వచ్చేస్తుంది. సో సూపర్ హ్యాపీ దట్ ఆ ఒక్కటి అడక్కు ఈజ్ కమింగ్ soon this month. And Naresh garu, thank you so much for being the perfect co-star for this film. I couldn't have imagined doing this with someone else. I'm super excited to show you what we have done. I hope you all like it too. సో మీ నాన్నగారు చేసింది. సో అప్పటి నుంచి చాలా సినిమాలకి అనుకోవచ్చు ఆ ఒక్కటి అడక అని వస్తుంది, కానీ ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయలేదు ఆ టైటిల్ని. ఇప్పటి వరకు దాన్ని అలా వదిలేశారు. ఆ క్లాసిక్ ని మీరు టచ్ చేసేటప్పుడు కొంచెం ఏమైనా డౌట్ వచ్చిందంటే దాన్ని రీచ్ అవ్వాలి, ఆ లెవెల్ రీచ్ అవ్వాలి, లేకపోతే ఇది అందండి ఏంటిది నా హక్కు బాధ్యత ఉంటుంది. ఎందుకంటే చిన్న ఏమాత్రం చిన్నదైనా నార్మల్ గా ఏ టైటిల్ వెళ్ళిపోయినా ప్రాబ్లం లేదండి. మనం కొత్తగా టైటిల్ పెట్టింది ఇదేంటంటే ఈ సినిమా ఇప్పుడు అంటే రాజీవ్ గారి కోసం ఆడాలి, మా నాన్నగారు టైటిల్ పెట్టాం కాబట్టి ఇంకా బాగా ఆడాలని చాలా కష్టపడ్డాను. డిస్కషన్ కూడా జరిగిందండి. రవి గారు, నేను అందరు కూర్చుని ఒక పెద్ద సినిమా ఆ టైటిల్ పెడుతున్నాం, పెద్ద సూపర్ డూపర్ హిట్ సినిమా టైటిల్ పెడుతున్నాం, సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది అని అనుకున్నామండి. సో బట్ డెఫినెట్ గా ఎక్స్పెక్టేషన్స్ ఏమాత్రం తగ్గదండి. సో డెఫినెట్ గా పేరుని కాపాడతాం, నాన్నగారి పేరుని కాపాడతాం, ఆ టైటిల్ని కాపాడతాం. టీజర్ వరకు చూస్తే పెళ్లి కాని ప్రసాద్, పెళ్లి కోసం అనే ఉంది. ఇలాంటి పెళ్లి కాని ప్రసాద్ అనే సినిమాలు కూడా చూసాం. దీంట్లో కొత్తగా మీరు ఏం చూపించబోతున్నారు? డైరెక్టర్ గానే కానీ మీరు కానీ చెప్పచ్చు. అంటే కొత్తగా చూపించడానికి అంటే ఇప్పుడు జనరల్ గా పెళ్లి కాని ప్రసాద్లో నేను బ్యాంక్ లో పనిచేస్తుంటాడు, కానీ వీడు పనిచేసే చోట మ్యారేజ్ రిజిస్టర్ ఆఫీస్ లో పనిచేస్తాడు. వీడందరూ పెళ్లిళ్ళు చేస్తుంటాడు కానీ వీడికి పెళ్లిళ్ళు అవ్వవు. సో దాంట్లో వచ్చే ఫన్ అండి. సో అది ఇప్పుడు నేను దీని గురించి ఇంకా కొత్తగా ఏం చెప్పలేను, ఎందుకంటే రిలీజ్ ఉంది కాబట్టి. అప్పుడు ఇంకా దాని ముందు ఇంకా చాలా ఇంటరాక్షన్స్ ఉంటాయి, అప్పుడు మాట్లాడతాను. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ నరేష్ గారు. చెప్పండి సార్. అయితే మీ సినిమాలన్నీ, ఈ 3 సినిమాలకు ముందు వచ్చిన సినిమాలని కూడా యు ఆర్ నోన్ ఫర్ స్లాప్స్టిక్ కామెడీ. ఎక్కువ సార్లు సిచ్యువేషనల్ కామెడీ మీరు చేసిన కొన్ని సినిమాల్లో కొన్ని వర్కౌట్ కూడా కాలేదు, స్లాప్స్టిక్ కామెడీ ఎక్కువ వర్కౌట్ అయింది. సడన్లీ ఇఫ్ యూఆర్ రీఇన్వెంటింగ్ యువర్ సెల్ఫ్ టు డూ సిచ్యువేషనల్ కామెడీ, వాట్ చేంజెస్ యూ బ్రాట్ ఇన్? ఎందుకంటే కోవిడ్ తర్వాత మీరు చాలా తెలుసుకున్నారు, ప్రీవియస్ రిజల్ట్స్ వల్ల చాలా తెలుసుకున్నారు. ఈ 3 సినిమాల్లో కొత్త ఇమేజ్ కూడా వచ్చింది కదా, ఒక సీరియస్ ఇమేజ్ కూడా వచ్చింది. సో షుడ్ హ్యావ్ బాట్ ఇన్ సమ్ చేంజెస్ ఏదన్నా? అంటే అదేనండి, ఇప్పుడు పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ విత్ ప్యారడీస్. స్పూపులు ఇదివరకు ఒకప్పుడు చూసేవారండి, ఒక చిన్న సీన్లు పెట్టినా ఇప్పుడు చూడలేదండి. అండ్ మీరు అన్నట్టు ద
రైటింగ్ హాస్ టు బి, అంటే నా రైటింగే నవ్వు రావాలి కానండి, మనం ఎవరిని ఇబ్బంది పెట్టో లేకపోతే డబుల్ మీనింగ్ చేయకుండా అలాంటి ఎలాంటి అర్థాలు రాకుండా చేయటం చాలా కష్టం అండి. అంటే నేను ఇందాక చెప్పింది కూడా ఏంటంటేనండి, అంటే కథలో కామెడీ ఉండాలండి. అందుకోసం ఇప్పుడు ఏదో 4 నిమిషాలు అయిపోయింది, ఒక సీరియస్ సీన్ అయిపోయింది, ఇప్పుడు కామెడీ పెట్టాలి అని ఒక టైం లెక్కలు పెట్టుకుని ఇది ఓకే సాంగ్ వస్తుంది, ఇక్కడ సాంగ్ తర్వాత ఒక కామెడీ సీన్ పడాలని అలాంటిది కాదండి. సో కథలోంచి వస్తే, క్యారెక్టర్స్ నుంచి వస్తే బాగుంటుంది. సో మన ఇంట్లో ఇప్పుడు ఇవాళ ఎలా అయిపోయిందంటే, ఒకప్పుడు ఓ డైలాగ్ మాట్లాడుకున్నట్టు ఉంటుంది. ఇవాళ అలా కాదండి, కల్లోకి మన ఇంట్లో మాట్లాడుకుంటుంటే ఎలా మాట్లాడుకుంటాం, మన మదర్తో మాట్లాడినప్పుడు, మన బ్రదర్తో సిస్టర్తో మాట్లాడుకున్నప్పుడు అలాగే ఉండాలండి. సో సింపుల్గా ఉండాలి, బట్ అట్ ద సేమ్ టైం కొంచెం స్పెషల్గా ఉండాలి. సో ఐఎమ్ థింకింగ్ ఓన్లీ అబౌట్, అంటే నీట్గా నవ్వించాలి, అంతేగాని ఏదో చేసేసి మీరు అన్నట్టు ఇందాక స్లాప్ స్టిక్ అన్నారు. ఇప్పుడు స్లాప్ స్టిక్ కూడా జనాలకు నచ్చట్లేదండి అంత. అంటే నాట్ ఓన్లీ మీ, అంటే జనరేషన్ చేంజ్ అవుతుంది కాబట్టి నవ్ దే లైక్ దే వాంట్ మోర్ ఆఫ్ అ ప్లెజెంట్ కామెడీస్ అండి, రాదర్ దెన్ ఆల్ దిస్ కామెడీస్. సో ఐ థింక్ అలాగా చూసుకున్నప్పుడు నాకు ఇది కరెక్ట్ అనిపించింది. సో అలా చేయడం జరిగిందండి. సార్ గుడ్ సార్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, అంత సీరియస్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా స్లాప్ స్టిక్ చేసినా కూడా కొంచెం ఇది అవుతుందండి. సో ఐ హావ్ టు కమ్ బ్యాక్ విత్ స్మాల్ ట్రాన్సాక్షన్ కాబట్టి ఐ పిక్ దిస్ వన్ అండి. సార్ డైరెక్టర్ గారు మల్లి గారు, టైటిల్ గురించి ఇప్పుడు చాలా మంది అడిగారు, చెప్పారు మీరు క్లాసిక్ కి దీనికి సంబంధం లేదు. ఒక థింగ్ ఏంటంటే, క్లాసిక్ టైటిల్స్ ని రెండోసారి వాడినప్పుడు 99% రిజల్ట్ ఎప్పుడు నెగిటివ్ గానే వచ్చింది సార్. అది సెంటిమెంట్ అయిండొచ్చు. సో ఎస్పెషల్లీ ఏంటంటే లేడీస్ టైలర్ కానీ ఇలాంటి సినిమాలని టైటిల్స్ వాడినప్పుడు రిజల్ట్స్ ఏ ఆశించినంతగా లేవు సార్. నేను అల్లరి ఎప్పుడు తీసేస్తాను, నేను ఎప్పుడు అనలేదు. ఆ సినిమాకి విజయ్ కనకమాడలు ఏమన్నాడంటే, నాకు అల్లరిని పెట్టను సార్, ఓన్లీ నరేషన్ పెడతానండి. సో ఇట్స్ డైరెక్టర్స్ కాల్ అండి. ఒకసారి చాలా సినిమాల్లో కొంత నరేషన్ పెడతారు, కొంత అల్లరి నరేషన్ పెడతారు. నేను ఏ రోజు ఫోన్ చేసి వాళ్ళకి నాకు అల్లరి నరేషన్ రాయండి, లేకపోతే అల్లరి తీసేయండి అని ఎప్పుడు అనలేదండి. సో చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే ఫస్ట్ సినిమానే 90 పేరు అయిపోయింది. నేను 90 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా అల్లరి నరేషన్ అంటారంటే ఎంత హ్యాపీగా ఉంటుంది నాకు. డెఫినెట్ గా అది మాత్రం తీయనండి, అది ఉంటుంది అల్లరి. హీరోయిన్ గారు, ఈ హీరోతో చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఈయన పొట్టుగా ఉన్నాడు అనిపించిందా, మీకు పొడుగా ఉన్నాడు అనిపించిందా? ఈక్వల్ గా అనిపించిందండి. అంటే ఐ టు ఐ డైలాగ్ చెప్పడం చాలా నచ్చింది. అంటే అలాంటి కాదు, ఐ థింక్ యునో జనరల్గా ఒక ఆఫ్ సెట్ ఫ్రెండ్షిప్ ఉంటుంది అండ్ ఆన్ సెట్ కెమిస్ట్రీ ఉంటుంది. బోత్ ద ప్లేసెస్ వీ హ్యాడ్ సచ్ గుడ్ interactions and relationship, and I think that's beautiful to have. Adi rare, and I'm glad that I had that. Maria, I'll just add one more thing. Me previous okkar my interaction appude I asked you ante Jatiratnalu impact is so high, people are expecting you to see in similar ante chinna oka mindless girl kind of role lo chudalani ekku korukuntunnaru. That's what you know, chala memes lo kuda you are popular for that actually. కానీ నెక్స్ట్ చేసిన ఫిల్మ్స్లో అది ఎప్పుడు టర్న్ అప్ కాలేదు. అంటే యాజ్ అన్ యాక్టర్గా మీకు చేసిన రోలే మళ్ళీ ఎందుకు చేయాలి అనిపించవచ్చు బేసికల్గా. కానీ బట్ వెన్ ఆడియన్స్ ఆర్ యూనో డిజైరింగ్ టు సీ యూ ఇన్ దట్ రోల్, వాట్ కైండ్ ఆఫ్ రోల్ యూ హ్యావ్ యాక్చువల్లీ డన్ ఇన్సైడ్ దిస్ ఫిల్మ్? అంటే ఆబ్వియస్లీ ఇట్స్ డిఫరెంట్ అండి. ఇట్స్ నాట్ అ మైండ్లెస్ గర్ల్, ఐ కెన్ సే దట్ ఫర్ షూర్. అమ్మాయి చాలా స్మార్ట్, అమ్మాయి చాలా యూనో షీ హ్యాస్ హర్ ఓన్ ఎయిమ్స్ అండ్ గోల్స్. అంటే డెఫినెట్లీ జాతిరత్నాలు లాగా లేదు. అండ్ నాకు చిన్నప్పటి నుంచి అది ఒక ఉంటుంది, అంటే జస్ట్ ఇఫ్ ఐ డన్ సంథింగ్ ఐ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ దట్. నాట్ లైక్ ఐ డు నాట్ లైక్ వాట్ ఐ డిడ్ ఇన్ జాతిరత్నాలు, ఐ లవ్డ్ ఇట్. అండ్ ఆ మైండ్లెస్ క్యారెక్టర్ మీరు చెప్పినట్టు అది ఒక సింప్లీ జస్ట్ ఎగ్జిస్టింగ్ లైక్ దట్ ఈస్ కామెడీ. అండ్ యూ డోంట్ యాక్చువల్లీ హ్యావ్ టు సే ఎనీథింగ్ ఆల్సో, జస్ట్ ప్లే డమ్ అండ్ దట్స్ కామెడీ కదా అప్పుడప్పుడు. సో ఆబ్వియస్లీ ఐ లవ్డ్ ఇట్, కానీ మేబీ ఐల్ వెయిట్ ఫర్ ద రైట్ స్టోరీ టు బ్రింగ్ బ్యాక్ దట్ సైడ్ ఆఫ్ the character again. Cool, and all the best. Producer garu, sir actually ఇందాక ఆల్రెడీ యూనో అడిగారు మిమ్మల్ని, అంటే యానిమేషన్ ఇండస్ట్రీ నుంచి ఇక్కడికి ట్రాన్సిషన్లో మీరు యానిమేషన్ ఇస్ ఆల్సో మోర్ టఫ్ అని చెప్పారు. బట్ యానిమేషన్లో ప్రిడామినెంట్గా ఏంటంటే మీరు ఒక 2D ఫిల్మ్ అయినా 3D ఫిల్మ్ అయినా 2 గంటలు స్టోరీ బోర్డ్ చేసుకుంటే మీకు సినిమా ఎలా ఉండదో అర్థమైపోతుంది. అంటే ఇక్కడ ఇంకా కామెడీ డోస్ పెంచాలా, ఇక్కడ ఏం చేయాలి అనేది, యానిమేషన్ ఎట్లా చేయాలి అనేది చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. టు కరెక్ట్ ఈజ్ ఈజీ యాక్చువల్లీ ఆన్ ద పేపర్ ఇట్ సెల్ఫ్. ఉన్నప్పుడు డైరెక్టర్ విజన్ ఇంకోలా ఉంటుంది, ఫైనల్గా దాన్ని యాక్టర్స్ యాక్ట్ చేసినప్పుడు అనుకున్న సీన్లు కొన్ని పండొచ్చు, కొన్ని పండకపోవచ్చు. ఎడిటింగ్ డబుల్ మీద టోటల్ ప్యాటర్న్ కూడా మారే ఛాన్స్ కూడా ఉంటుంది. సో వాట్ డిఫరెన్స్ యూ అబ్జర్వ్డ్, అండ్ యాజ్ సమ్వన్ కమింగ్ ఫ్రమ్ యానిమేషన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, డిడ్ యూ బ్రాట్ ఎనీ అంటే న్యూ పైప్ లైన్ కైండ్ ఆఫ్ థింగ్ ఇన్ టు ఫిల్మ్ మేకింగ్, ఆర్ లైక్ యూ వెంట్ విత్ ద existing whatever orthodox procedure here
that is being implemented from ages? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఫస్ట్ థింగ్ అండి, సిన్స్ ఈ ఇండస్ట్రీకి నేను న్యూ కాబట్టి ఫస్ట్ థింగ్ నేను నేర్చుకున్నది ఏంటంటే ఫస్ట్ ఐ వాంటెడ్ టు అబ్జర్వ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఒక డిఓపి షాట్ ఎలా పెడతారు, ఒక డైరెక్టర్ ఎలా తీస్తారు, ఒక యాక్టర్ ఆ స్క్రిప్ట్ ఎలా ట్రాన్స్లేట్ అవుతుంది అనేది ఫస్ట్ ఆఫ్ కోర్స్ రైటర్ గారు చెప్తారు, ఎలా సీన్ ఎలా ఉండాలి డిస్క్రైబ్ చేస్తారు. ఆ సీన్ తగ్గట్టు డైరెక్టర్, మంచి డైరెక్టర్ ఏం చేస్తాడు, ఆ సీన్ని రాసిన దానికన్నా బెటర్ తీస్తారు. మంచి యాక్టర్ ఏం చేస్తాడు, దాన్ని ఇంకా బెటర్ చేస్తారు. ఇప్పుడు యానిమేషన్లో మాకున్న లిమిటేషన్ ఏంటంటే మా ఇమాజినేషన్ దాకే లిమిటేషన్, యానిమేటర్ ఏం చేస్తున్నాడు అదే లిమిటేషన్. అఫ్ కోర్స్ మీరు అన్నట్టు స్టోరీ బోర్డ్ చేసుకుంటే సినిమా మొత్తం అర్థమైపోతుంది. ఇక్కడ కూడా సినిమా తీసాక మనం చూస్తే తెలుస్తుంది ఏది మిస్సింగ్ ఉన్నాయో, కామెడీ మిస్సింగా, సాంగ్ మిస్సింగా, ప్యాచ్ వర్క్లో ఇది మిస్ అయిందా, కంటిన్యూటీ మిస్ అయిందా. సో కొన్ని డేస్ యాడ్ అవుతాయి. సో ఈ ప్రాసెస్లో టెక్నికల్గా చూడాలంటే ఈ సినిమాకి ఆల్రెడీ మా టెక్నీషియన్స్, మా డిఓపి సూర్య గారు అవుట్స్టాండింగ్గా తీశారు ఫిల్మ్ని. అండ్ కోర్స్ యాక్టర్స్ అందరూ టాప్ యాక్టర్స్ కాబట్టి మాకు అక్కడ యాక్టింగ్ విషయాలు మేము అనుకున్న దానికన్నా బెటర్ చేశారు. సో అక్కడికి ఇష్యూ రాలేదు. సో ఓవరాల్గా మాకు ఎక్కడ టెక్నాలజీ యూజ్ చేయాల్సిన అవసరం పడలేదు. ఎందుకంటే ఈ సినిమా స్టోరీ టెల్లింగ్ అనేది ఒక లైట్ హార్టెడ్ ఫ్యామిలీ స్టోరీ విత్ అ మెసేజ్ ఇన్ ఇట్. సో ఓవరాల్గా స్టోరీ బ్యూటిఫుల్గా వచ్చింది, టెక్నీషియన్స్ బ్యూటిఫుల్గా ఉన్నారు, యాక్టర్స్ బ్యూటిఫుల్గా చేశారు. సో మాకు ఎక్కడ అంత అవసరం పడలేదండి టెక్నాలజీ వైజ్. బట్ ఫ్యూచర్ సినిమాల్లో తప్పకుండా మేము టెక్నాలజీ హై ఎండ్ ఫిల్మ్స్ చూస్తారు మా బ్యానర్ నుంచి. అండ్ టెక్నికలీ వెరీ హై ఎండ్ ఫిల్మ్స్ తీయాలని మేము కోరుకుంటున్నాం. Cool sir, all the best. నరేష్ గారు హాయ్ అండి, ఐఎమ్ బబిత. యాక్చువల్లీ ఇంతకు ముందు హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా మీరు సినిమాలు చేసేవాళ్ళు, అండ్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా యు గాట్ లైక్ తేజ గారు కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేశారు. మీరు సినిమాలో చూసి అయిపోయారు, ఎందుకు? లేదండి, అంటే కోవిడ్ తర్వాత అందరూ కొంచెం స్లో అయ్యామండి మళ్ళీ. బట్ ఈ సంవత్సరం ఐ హ్యావ్ 4 రిలీజెస్ అండి. అంటే లాస్ట్ ఇయర్ అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ హ్యాడ్ ఓన్లీ 1 రిలీజెస్ అండి. దిస్ ఇయర్ అగైన్ ఐల్ బి మై ఓల్డ్ సెల్ఫ్ అండి. సో ఆల్రెడీ నా స్వామి రంగ రిలీజ్ అయింది, ఇప్పుడు ఇది సమ్మర్లో వస్తుంది. ఇది కాకుండా ఇంకో 2 సినిమాలు సెకండ్ హాఫ్ ఆఫ్ ఇయర్లో పడతాయి. మళ్ళీ విల్ సీ దట్ పాత నరేషన్ మళ్ళీ చూస్తారు త్వరలో. వన్ లాస్ట్ క్వశ్చన్ ఫారియాజీ, యాక్చువల్గా మీరు పనిచేసిన నవీన్ పొలిశెట్టి గారు కానీ ఇప్పుడు నరేష్ గారు కానీ వీళ్ళిద్దరు మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్టులు. ప్లస్ సో ఇద్దరితో పనిచేసినప్పుడు ఎవరితో పనిచేయడం మీకు చాలా టఫ్ అనిపించింది? ఎందుకు సార్ అలా గొడవ పెడుతున్నారు మీరు?